సార్ ఇంకొకటి మీరు అన్నారు అంటే గత 1 year నుంచి రేట్లు పెరగలేదు, తగ్గలేదు. సో పెంచడానికి కూడా అవకాశం ఉంది ఇంక భవిష్యత్తులో అని చెప్పి కూడా ఒక మాట అన్నారు. అసలు ఇదే రైట్ టైమా కొనుక్కోటిన వాళ్ళకి? అంటే నాకు తెలిసి మధ్యతరగతి పీపుల్కి అయితే ఇదైతే మంచి టైము. ఆ తర్వాత పెరిగిన తర్వాత ఇబ్బంది పడే కన్నా ఈ స్టాగ్నేషన్లో కొనుక్కుంటే ఫ్యూచర్ అయితే బాగుంటుందని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. చాలా మంచి ప్రశ్న లక్ష్మీనారాయణ. ఎందుకంటే ఇది చెప్పే చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ఒక పెద్ద ఆయన రిటైర్ అయ్యారు, మంచి బిజినెస్ మ్యాన్, 70 years, ఒక 5 కోట్లు పెట్టుకున్నాడు. ఎప్పుడు? అక్టోబర్ నవంబర్ 2023 ఎలక్షన్ ముందు ఒక 5 కోట్లు పెట్టుకున్నాడు. తర్వాత 2023 ఎండ్లో సార్ వచ్చారు, కొత్త గవర్నమెంట్. సో కొత్త గవర్నమెంట్ వచ్చాక కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ అయినాయి, కానీ కొనలే, చూస్తున్నాడు ఇంకా తగ్గుతాయని. జరిగింది ఏంటంటే మ్యాజిక్, గడిచిన 1.5 yearలో సుమారు ₹1.5 కోటి ఖర్చు అయిపోయి, చిల్లర ఖర్చులు. అంటే ఇంట్లో ఉన్నది ఏం చేసుకుంటాడు? ఎదురు ఖర్చు అయిపోతూ ఉంటుంది కదా. అంటే కూతురు వచ్చిందని, కొడుకు వచ్చిందని, అందరూ అడుగుతారు డబ్బులు ఉంటే, తాత నాకు అది కావాలి, తాత ఇది కావాలంటే ఇచ్చుకుంటూ పోయాడు. అదే ఆయన రియల్ ఎస్టేట్లో అప్పుడు పెట్టుంటే ఆ 1.5 crore ఏదైతే పోయిందో అది 3 కోట్లు అయ్యేదిగా, అది 2 కోట్లు అయ్యేదిగా. ఇంకా వెయిట్ చేస్తున్నాడు అనుకోండి, ఇంకో 6 నెలల్లో ఇంకో ₹1 కోటి ఎగిరిపోద్ది, ఇంకో 3 సంవత్సరాలు అయితే అంటే ఎందుకు వృధా. సో నేను ఇప్పుడు అది కంట్రోల్ చేయలేదు. ఇంట్లో క్యాష్ అయితే ఎవరు అడగరు, క్యాష్ ఉంటే అడుగుతారు. సో అది ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు మీరు కొనుక్కోవడానికి డెఫినెట్గా 120% రైట్ టైం అండి. మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఇంకా వేసి చూడకండి. ఎనీ మూమెంట్ మీకు రేట్లు పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ సంబంధిత అధికారులు, దాన్ని సంబంధించిన ఆఫీసర్స్ అందరూ కూడా వర్క్ చేస్తున్నారు. రేటు ఎంత పెంచాలి, ఏ ఏరియాలో ఎంత పెంచాలి. మెయిన్ గవర్నమెంట్కి రెవెన్యూ కావాలండి. అంతకుముందు మన ఖజానాలో డబ్బులు జీరో, మన సీఎం గారే ఓపెన్గా చెప్పారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఏం కావాలి? గవర్నమెంట్ నడాలంటే డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే బిగ్గెస్ట్ సోర్స్ ఏది? రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ అంటే మరి రియల్ ఎస్టేట్లో పెరగాలంటే ఏం చేయాలి? హెచ్ఎండి పరిధి పెంచారు, ఇంకా క్లియర్గా వచ్చేస్తాయి. RRR కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అవునా? ఇట్లా రకరకాల యాక్టివిటీస్ తీసుకుంటున్నారు. తీసుకున్న దాంట్లో వాళ్ళు గమనించింది ఏంటంటే, అబ్జర్వేషన్లో రేట్లు పెంచే రీసెర్చ్ చేయాలి. బ్లాక్ వర్సెస్ వైట్ అనేది చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ₹1 కోటి అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడో కొన్నారనుకోండి, చేవల్లలోనో ఎక్కడో దగ్గర, ₹1 కోటికి ఎంత వస్తుంది ట్యాక్స్ గవర్నమెంట్కి? 10-20% మీద మాత్రం వస్తుంది. అది అందరికీ జగమరిగిన సత్యం. అంటే మిగతా 80%లో రావట్లేదు కదా. ఇప్పుడు ప్రస్తుతం స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ ఎవరైతే ఉందో ఆ డిఫరెన్స్ అమౌంట్ని మారుస్తున్నారు. సపోజ్ 20 లక్షలు, 15 లక్షలు ఉంది, 20 లక్షలు ఉంది, దాన్ని 40-45 చేస్తారంటే ఇంకో 20-30% పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది? సపోజ్ 20 లక్షలని 50 లక్షలు చేసాడు అంటే 30 లక్షలు పెరిగింది. అంతకుముందు 2 ఏళ్ళు 1,50,000 వస్తే ఇప్పుడు 5 × 7 33,50,000 వస్తుంది. అంటే 1,50,000 కాసి ఇంకో 2 లక్షలు పెరిగింది కదా ఒక ట్రాన్సాక్షన్కి. నెలకు 5,000-6,000 ట్రాన్సాక్షన్ జరుగుతాయి. ఎంత అయింది? 6,000 × 3 లక్షలు, సమ్ ఇన్ని క్రోర్స్ పెరుగుతుందా? అది పెరిగినప్పుడు రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ కూడా పెరుగుతుందిగా. ఈ వాల్యూ మొత్తానికి అటు అఫీషియల్ వాల్యూకే ఉంటుంది. సో బేసిక్ వాల్యూ పెరుగుతుంది, స్టాంప్ డ్యూటీ పెరుగుతుంది. బేసిక్ వాల్యూలో బేస్ రేట్ 20 లక్షలు, 50 లక్షలు, 40 లక్షలు వస్తుంది. స్టాంప్ డ్యూటీ ఇంతకుముందు 20 లక్షలమే కట్టాము, ఇప్పుడు 50 లక్షలమే కడతాం. మీకు అర్థమవుతుందా? కాబట్టి రియల్ ఎస్టేట్లో ఎప్పుడు కూడా ప్రైసులు పెరగడం అరుదు. గత 10 సంవత్సరాల్లో చూసుకుంటే 3 to 4 years డబుల్ అయిపోయాయి ఎన్ని ప్రాపర్టీస్ కూడా. జూబ్లీ హిల్స్ లేఅవుట్ వేసినప్పుడు ₹5-10 ఉండేదంట గజం. ఈరోజు ఎంత తెలుసా? ₹4 లక్షలు. ఎవరైనా ఊహించారా? నేను సమ్వేర్ 1970s ఎప్పుడు వేసినట్టున్నారు రఫ్గా. 70 అంటే 50 years పైన అయింది. 50 yearsలో ₹10 అనేది 4 లక్షలు. ఎన్ని రెట్లు పెరిగిందండి? 100 రెట్లు కాదు, 1000 రెట్లు పెరిగింది. ఎవరైనా ఊహించారా? సో ఎవరు ఎంత లేట్ చేస్తుంటే అంత పోతున్నట్టే మనకు అర్థం. ప్లస్ మనకు వడ్డీ రేట్లు కూడా కంపేర్ టు ఎర్లియర్, నేను ఇల్లు కొన్నప్పుడు 11% ఉండే 10-12 years బ్యాక్. ఇప్పుడు 7-8% వచ్చింది, 8% మ్యాక్సిమం. సో 3% ఫర్ 30 years అంటే చాలా అమౌంట్, అది లక్షల్లో వెరీ అవుతుంది. సో కాబట్టి ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు ఎవరైనా ఇంకా తగ్గుతాయి అనుకుంటే మీ భ్రమ. సో బయ్యర్లు కూడా ఈ మధ్యకాలంలో కాస్త మార్పు కనపడుతుంది. అంటే రెడీ టు మూవ్ హౌసెస్కి మాత్రమే కొనడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. అంటే గతంలో జరిగిన పొరపాట్లు కూడా వాళ్ళు చూసుకొని
ఎక్కడైతే ఇబ్బందులు గురయ్యారో ఇక నుంచి ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేయకుండా మ్యాక్సిమం రెడీ టు మూవ్ అన్ని చూసుకున్న తర్వాతే ముందుకెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. దీన్ని ఎలా చూడొచ్చు? అన్నీ టఫ్ క్వశ్చన్లు అడిగేస్తున్నాం లక్ష్మణ. మేము అన్ని డబ్బులు తీసుకొని చెప్పే క్వశ్చన్లు ఇవన్నీ. సో ఇది వాస్తవం. ఎందుకంటే ప్రపంచంలో మోసాలకి పేరు పెట్టారు. ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్లో హైదరాబాద్ కల్చర్ పాడు చేసే కొంతమంది సోకాల్ బిల్డర్స్ ఉన్నారు. అంటే పబ్లిక్ని ఎలా లూట్ చేయాలి. సో పబ్లిక్ ఆర్ ఫెడప్. హైదరాబాద్లో లేని కల్చర్ కానీ, లేని ఫుడ్ కానీ, లేని జాతి కానీ లేదు. హైదరాబాద్ వచ్చినట్టు మళ్ళీ హైదరాబాద్ వదలడానికి ఇష్టపడ్డు. మీరు గుంటూరు నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయినట్టు, అంటే నేను వైజాగ్ నుండి వచ్చి సెటిల్ అయినట్టు. హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకతలు ఉన్నాయి, చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏమవుతుంటే చాలామంది అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీస్, ప్రీ లాంచ్ ప్రాపర్టీస్ పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. నిన్న కాక మొన్న త్రిపుర కన్స్ట్రక్షన్ కూడా బోర్డు తిప్పింది. అంతమంది సాహితీ, అంతమంది సువర్ణభూమి, పెద్ద పెద్ద సోకాళ్ళు పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్స్ చేసినవే పోతున్నాయి. అది బ్రాండ్ అంబాసిడర్ తప్పంటే నేను తప్పని వాళ్ళ రోల్ వాళ్ళు ప్లే డబ్బులు తీసుకొని వాళ్ళు అడ్వర్టైజ్ చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు కొనుక్కునేవాడు బాధ్యత. ఎందుకు రెడీ టు మూవ్కి వెళ్తున్నారు వెళ్ళాలి కానీ హైరేజ్ అంటే జో దిక్తా హై ఓ బిక్తా. నా కళ్ళ ముందు కనిపిస్తే నమ్ముతాను, రేపు పొద్దుటి కడతాడా లేదా అని టెన్షన్ ఉండదు. టెన్షన్ ఎక్కువైపోయింది. లాస్ట్ 1 yearలో దాదాపు 10-15 కంపెనీలు మూసి 10,000 కోట్ల పైచిలుగ్గా డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది. వేల మంది ఇన్వెస్టర్స్ బయర్స్ రోడ్డు మీద పడ్డారు. ఎస్పెషల్లీ చాలామంది ఇల్లు ఎప్పుడు కొనుక్కుంటారు, నీలాగా మధ్య నీకు తెలియగా నాలా మధ్యతరగతి వాళ్ళు స్టార్టింగ్ అంటే రిటైర్ అయ్యే ముందు 50-60 సంవత్సరాలు దాటాక పిఎఫ్ గ్రాట్యుటీ వస్తుంది. ఆ డబ్బులతో ఇల్లు కొనుక్కుంటారు. వాడు మోసం చేసుకుంటాడు, లైఫ్ లాంగ్ వాడు కష్టపడతాడు, ఏడుస్తాడు కదా. వాళ్ళు ఏడుపులు మనం తగలడం అవసరం. మనకు కాకపోతే మన పిల్లలకు, మన ఫ్యామిలీకి ఎవరికి ఎఫెక్ట్ అవుతుంది. అడ్డంగా వచ్చింది ఎప్పుడు కూడా బాగుంది. ఇవాళ ఆర్టిఫిషియల్గా సంతోషం ఉంటుంది. పైకి వెళ్ళాక ఎముడనేవాడు ఉంటాడు, అడుగుతాడు అనమాట, పాపాలు ఎన్ని చేసావు, నరకాలు తప్పులు అంటే మంచి పనులు. జనరల్గా ఈ రోజుల్లో 95%. సో ఆయన ఫస్ట్ నరకలోకంలో పంపిస్తాడు. బాగా బతికుంటే స్వర్గలోకం 5%. అది మంచి పనులు చేసిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఫస్ట్ స్వర్గలోకం తర్వాత నరకలోకం.